ఇంతకుముందు ఒక సినిమా పూర్తి చేశాకే ఇంకో సినిమా గురించి ఆలోచించేవాడు మహేష్ బాబు. కానీ ఇప్పుడు రూట్ మార్చాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే 2-3 సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం మృగదాస్ డైరెక్షన్లో బైలింగ్వల్ ఫిల్మ్ చేస్తున్న మహేష్ బాబు జనవరి నుంచి కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా మొదలు పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా వంశీపేటపల్లి డైరెక్షన్లోనూ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. కొరటాల సినిమాతో సమాంతరంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త కబురు వినిపిస్తోంది. ప్రస్తుతం చేస్తున్నది మహేష్ బాబుకు హీరోగా 23వ సినిమా. కొరటాలది 24వ సినిమా అవుతుంది. 25వ సినిమా మైల్ స్టోన్ కాబట్టి దాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. మహేష్ కోసం ఆల్రెడీ త్రివిక్రమ్ ఓ కథ రాశాడు. అయితే ఇద్దరు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో అది పక్కన పెట్టేశారు. అయితే కాటమరాయుడు అయ్యాక పవన్ కళ్యాణ్తో సినిమా చేద్దామని చూస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమా ఆలస్యమవుతున్న నేపథ్యంలో వీలైతే మహేష్ బాబు సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 25వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడైతే బాగుంటుందని మహేష్ అనుకుంటున్నాడట. ఈ మధ్య కొన్ని పెద్ద పెద్ద కాంబినేషన్లు తెర మీదకి రావడం, ఆ తర్వాత రద్దవడం లేదా ఆలస్యం కావడం మామూలైపోయింది. ఈ నేపథ్యంలోనే వంశీ సినిమా కంటే ముందు త్రివిక్రమ్తో మహేష్ సినిమా చేస్తే ఆశ్చర్యమేమీ లేదంటున్నారు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా